ఓం సాయిరామ్. జై శ్రీరామ్. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యం పరం వ్యాఖ్యాంతం భరతాదిపి పరివృతం రామం భజే శ్యామలం. సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, హైందవ సోదరులరా, సనాతన ధర్మ ప్రేమికులరా, అందరికీ నమస్కారం. ముఖ్యంగా సాయి బంధువులకి ఈ వీడియో ద్వారా నా మనసులో అభిప్రాయం ఏమిటంటే, మనం సాయిబాబా గారిని గురువు అని కానీ, లేదా దైవమని కానీ, లేదా సిద్ధపురుషుడని కానీ, మహాత్ముడిని కానీ, లేదా ఇంకా కిందికి దిగితే అంటే పని పాట లేని సాధారణమైన మనుషులు చర్చించుకునేవి ఏంటంటే కులం, మతం. మామూలు మనుషులకు కూడా కుల మతాలను బేస్ చేసుకొని మామూలు మనుషులతో కూడా సంబంధాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంటారు. మన మతం వాడైతే మాట్లాడదాం, మన కులం వాడైతే మాట్లాడదాం అని. అది సాధారణమైనటువంటి వ్యక్తుల కింది స్థాయి వ్యక్తిత్వం. కుల మతాలతో సంబంధం లేకుండా మనిషిని మనిషిగా చూడటం, మనిషిని మనిషిగా ప్రేమించటం, మనిషితో మనిషి సంబంధం పెట్టుకోవడం అనేది మనిషి లక్షణం. కాకపోతే దురదృష్టం కొద్దీ ఇప్పుడు కొంతమంది మహాత్ములను, గురువులను, ఎంతోమంది అవతార పురుషులుగా భావిస్తున్న వారిని కూడా కులమతాలతో చూస్తూ వారి కులాల గురించి, మతాల గురించి మాట్లాడుతూ సమాజంలో సముద్రంలో ఒక చిన్న తుఫాన్ లాగా ఏదో చేయాలని చూస్తున్నారు. కాబట్టి మహాత్ముల యొక్క కులమతాల గురించి కూడా మాట్లాడేవారికి, వీరందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, బాబాగారే కాదు, ఏ మహాత్ముడైనా సరే, ఏ సిద్ధపురుషుడైనా సరే, ఏ జ్ఞాని అయినా సరే, ఏ గురువు అయినా సరే, వారి యొక్క గొప్పతనం గురించి కానీ, వారి స్థితిని గురించి కానీ, వారి కుల మతాల గురించి కానీ మరెవరికో మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని నా నిశ్చితాభిప్రాయం. ఎందుకంటే ఒక వ్యక్తిని నేను ఎలా భావించుకోవాలి, ఆ వ్యక్తిని నేను గౌరవించాలా, పూజించాలా, నా నెత్తిన పెట్టుకోవాలా అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. నా అభిప్రాయాన్నే అందరికీ బలవంతంగా రుద్దితే తప్పు. కానీ ఒక వ్యక్తి మంచివాడు అని చెప్పి అతని మంచితనాన్ని నేను లోకానికి తెలియచెప్పే అధికారం నాకుంది. ఇప్పుడు మనం ఎలక్షన్లో చూస్తుంటాం, మనకి ఇష్టం వచ్చినటువంటి ఒక పార్టీ గొప్పతనాన్ని చెప్తుంటాం. అలాగే ఆ పార్టీ యొక్క నాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని కూడా చెప్తుంటాం. అది ఎలక్షన్స్కు సంబంధించి ఎలక్షన్లో నిలబడి గెలిచి దేశాన్ని పరిపాలించే ఒక అధికారం కూడా వారి కట్టబెట్టడానికి మనం ఆ ప్రయత్నం చేస్తాం. ఇది ఒక ఆధ్యాత్మిక మార్గం. ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తి ఆరాధ్య దైవంగా, గురువుగా ఉంటాడు. అందరికీ ఒక్కరే ఉండరు. అందరూ రామకృష్ణ పరమహంస గారి భక్తులుగా ఉండరు, అందరూ రమణ మహర్షి గారి భక్తులుగా ఉండరు, అందరూ షిరిడి సాయిబాబా వారి భక్తులుగా ఉండరు, అందరూ గురు రాఘవేంద్ర స్వామి భక్తులుగా ఉండరు. అయితే ఏ గురు భక్తుడైనా ఇతర గురువులందరినీ కూడా దర్శిస్తాడు, వారిని కూడా ప్రేమిస్తాడు, ఆరాధిస్తాడు, అవసరం వచ్చిన సందర్భంలో పూజిస్తాడు. ఎక్కడ వ్యతిరేకత ఉండదు. అలాగే
దైవాల విషయానికి వచ్చినప్పుడు కూడా ఒకప్పుడు శైవులు వైష్ణవులు ఒకరినొకరు చంపుకున్నారు, ద్వేషించుకున్నారు, మందిరాలు కూలగొట్టుకున్నారు. ఒకే మతం, హిందూ మతమే. కానీ దైవ ఆరాధన విషయంలో అభిప్రాయ భేదాలు. ఆ తర్వాత ఆదిశంకర భగవత్పాదుల వారి పుణ్యమని హరిహరుల్లో భేదం లేదు అనే జ్ఞానం కలగడం ద్వారా శివారాధకులు వైష్ణవాలయాలకు వెళ్తున్నారు, వైష్ణవారాధకులు శైవాలయాలకు వెళ్తున్నారు. సరే, ఈ విషయంలో కూడా ఇప్పటికీ కూడా వీరిద్దరి మధ్యలో కూడా చిచ్చు పెట్టేవాళ్ళు, భేదం చూసేవాళ్ళు ఉన్నారు. అది మనం ఏం చేయలేం, ఉన్నారు, లేరని కాదు. కానీ తక్కువగా ఉంటారు. ఇప్పుడు బయటికి రావట్లేదు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ లోపట ఉన్నాయి. శివుడే దేవుడు అని చెప్పి, విష్ణువు శివుడి గురించి తపస్సు చేస్తే సుదర్శన చక్రం ఇచ్చాడని, లేదు శివుడు రామనామం జపిస్తూ ఉంటాడు ఇప్పుడు అని చెప్పి, అందుకని శివుడు నారాయణ భక్తుడు అని చెప్పి ఇలా అనుకునే వాళ్ళు ఉంటారు కానీ అవి ఘర్షణల దాకా వెళ్ళలేదు. ఒకప్పుడు అంతకంటే ఘోరం జరిగాయి, కానీ ఇప్పుడు వెళ్ళలేదు. కాబట్టి శివుడే దేవుడు అని వైష్ణవ భక్తులకు నిరూపించాలి అనుకుంటే అది ఎప్పటికీ జరగదు. నారాయణుడే దేవుడైన శివభక్తులకు నిరూపించాలంటే అది ఎప్పటికీ జరగదు. వాళ్ళు వాళ్ళ దేవుళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటూ రాజీ పడిపోయి వాళ్ళ ఆరాధనలు వారు చేసుకుంటూ జీవిస్తున్నారు. ముందాక చెప్పినట్టు శంకర భగవత్పాదుల పుణ్యమని ఘర్షణలు పడే స్థితికి ఇప్పుడు లేదు. భవిష్యత్తులో రావచ్చు కూడా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం చూస్తుంటే రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. ఎప్పుడు ఎవడిలో ఏ దుర్బుద్ధి పుడుతుందో, ఎవడు శివుడే దేవుడు నారాయణుడు కాదని వాదన తీసుకొస్తాడో, లేదా నారాయణుడే దేవుడు శివుడు కాదని వాదన తెస్తాడో మళ్ళీ మొదలవుతుంది. ఎందుకంటే ఆ బీజాలు అలాగే ఉన్నాయి. ఇంకొక పక్క అమ్మవారి భక్తులు ఉంటారు, లలితామాతే సృష్టికి మూలం అని చెప్పి. వాళ్ళు ఊరుకుంటారా? అసలు వీళ్ళిద్దరిని సృష్టించింది అమ్మ అంటారు. ఇలాంటి మనం ఒక హైందవ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. అందుకనే మనకు ఎంతోమంది దేవీ దేవతలు ఉన్నారు, గురు సంప్రదాయం ఉంది, ఋషి సంప్రదాయం ఉంది. ఈ విధమైన అనేక భిన్న ఆరాధన పద్ధతుల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క దేవతను హిందూ మతం అంతా అంగీకరించే స్థితి లేనప్పుడు ఇప్పుడు ఈ కలియుగంలో ఈ 100 సంవత్సరాల్లో వచ్చిన మహాత్ములు, ముఖ్యంగా రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, సాయిబాబా వారు, ఈ ముగ్గురిని ఎక్కువగా గురుస్వరూపాలుగా ఆరాధించి వారు చూపిన మార్గంలో ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారు ఆధ్యాత్మిక సాధకులు. ఆత్మ జ్ఞానం కోసం పరితపించే వాళ్ళు మాత్రమే గురువును అనుసరిస్తారు, గురు వాక్యాలని స్వీకరిస్తారు, గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావిస్తారు, పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. అలా భావించమని సనాతన ధర్మమే చెప్పింది. ఓకేనా? అసలు ఇంత రాద్ధాంతం ఎందుకో నాకు తెలియదు. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగాను పరబ్రహ్మగాను భావించమని సనాతన ధర్మమే చెప్పింది. ఆ పని చేస్తూ ఉంటే అబ్బెబ్బే గురువుని దైవంతో పూజించకూడదు అని కొత్త సిద్ధాంతం. అంటే వీళ్ళు ఏం చెప్తే అది వినాలి. వాళ్ళు గురువులుగా బాగా వాళ్ళ కులంలో పుట్టిన వాళ్ళు లేదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళు గొప్ప గురువులుగా వాళ్ళు చేయాలనుకున్నప్పుడు గురువుని పరబ్రహ్మగా భావించాలి, పూజించండి అంటే మనం పూజించాలి. వాళ్ళు అనుకున్న వాళ్ళు కాకుండా, వాళ్ళు ఇష్టపడే వాళ్ళు కాకుండా మనం ఏమన్నా ఒక కొత్త గురువు గారిని ఎంచుకొని పూజిస్తే అబ్బాయి గురువు గారిని అసలు దేవుడిగా పూజించకూడదు అని చెప్పి మనని డైవర్ట్ చేయాలని చూడడం, మనని శాసించాలని చూడడం ఇంతకు ముందు జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రసక్తి లేదు. ఈ మాట్లాడుతున్న వాళ్ళు దేశ జనాభాలో 1% కాదు కదా, 0.00% కూడా లేరు. టీవీలో మాత్రమే కనిపిస్తారు. కనిపించి వాళ్ళకు తెలిసిన పాండిత్యం అంతా చెప్పేసి ఈ హైందవ సమాజం మొత్తాన్ని మేమే నడిపిస్తున్నామనే భ్రమలో జీవిస్తూ ఉంటారు. బయటకు వస్తే తెలుస్తుంది
వాళ్ళ బ్రతుకేమిటి, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ మాట వినేవాడేవాడు అని. మొన్న ఎవరో ఒక సోదరుడు టీవీ చర్చలో చెప్తున్నాడు, నేను కూడా బాబా గారి విగ్రహాలు ప్రతిష్ఠించానండి, నేను కూడా బాబా మందిరాలకి కమిటీలో మెంబర్గా ఉంటాను, మా కుటుంబ సభ్యులు కూడా బాబా మందిరాలకు వెళ్తారు, కానీ బాబా దేవుడు కాదు. మరి ఎవరు దేవుడు కాని వాళ్ళు గుళ్ళు ఎందుకు కడతారు? దేవుడు కాని వాళ్ళ విగ్రహాలు ఎందుకు ప్రతిష్ఠిస్తారు? నువ్వు ఏ ఉద్దేశంతో విగ్రహాన్ని ప్రతిష్ఠించావు? వేద మంత్రాలు చదవకుండానే విగ్రహ ప్రతిష్ఠ చేసావా? హైందవ పద్ధతుల్లో శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ ఎలా చేయాలో హైందవ ధర్మంలో చెప్పబడిన విధంగా కాకుండా ఏమైనా వేరే పద్ధతిలో విగ్రహ ప్రతిష్ఠ చేసావా? డబ్బులు వస్తాయంటే ఏ పనైనా చేస్తాం. మళ్ళీ ఎక్కడ హైందవ సోదరులు నన్ను వ్యతిరేకిస్తారో వాళ్ళ చేత నేను జేజేలు కొట్టించుకోవాలంటే మళ్ళీ ఇటుపక్క కూర్చొని బాబా గారు దేవుడు కాదు, ఆయన పూజించాల్సిన అవసరం లేదు, అసలు గురువుని పూజించకూడదు, వేద మంత్రాలతో అసలు గురువుని పూజించకూడదు, ఒక్క దేవుడిని పూజించాలి అని ఇటుపక్క కూర్చోడు. మళ్ళీ అటుపక్క ఎవరైనా సాయి భక్తులు వచ్చి స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేస్తావంటే ఎంత ఇస్తావు నాయన, 50 లక్షల రూపాయలు వెళ్ళి చేద్దాం. ఇలాంటి వాళ్ళు చెబితే వినాల్సిన దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. పోనీ ఆయన ఎవరిని నువ్వు ధైర్యంగా చెప్పావా? మాధవలతి గారు బాబా గారిని దయ్యం భూతం అనడం కరెక్ట్ కాదండి, ఎవరి విశ్వాసాలను మనం కాదనకూడదండి అన్నాడు, బాగుంది. కానీ ఎవరైనా అది చెప్పు, నీ జ్ఞానంతో నీకున్నటువంటి శాస్త్ర పరిజ్ఞానంతో ఆయన ఎవరు చెప్పు. ఎవరనుకొని విగ్రహ ప్రతిష్ఠ స్థాపన చేశావు? ఎవరనుకొని నీ కుటుంబ సభ్యులు బాబా మందిరాలకు వెళ్తున్నారు? వాళ్ళని ఎందుకు వద్దని చెప్పలేదు? ఆయన ముస్లిం అయితే నువ్వు వెళ్ళమని చెప్తావా? ఆయన ముస్లిం అయితే ఆయన విగ్రహ ప్రతిష్టాపన నువ్వు చేస్తావా? 100% కాదు అనే చేశావు. అది ధైర్యంగా చెప్పగలవా వేదిక మీద? ఆయన ముస్లిం కాదు, ఆయన ఫలానా, అందుకే ఆయనకి విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నాయి, మందిరాలు కట్టబడుతున్నాయి, నేను కూడా ప్రతిష్ట చేశాను. ఆయన దేవుడు కాకపోవచ్చు, కానీ ఆయన హిందువు ముస్లిం కూడా కాదు, ఆయన సిద్ధ పురుషుడు, గురువుకి విగ్రహ ప్రతిష్టలు చేయొచ్చు, మందిరాలు కట్టవచ్చు, సమాధులు పూజించే సంప్రదాయం హిందూ సమాజంలో ఉంది. రమణ మహర్షి గారి సమాధి కదా, రామకృష్ణ పరమహంస గారి సమాధి కదా, స్వామి వివేకానంద సమాధి కదా, ఎంతమంది అవధూతల సిద్ధపురుషుల సమాధులు దర్శించట్లేదు మనం? అలా ఏమైనా ధైర్యంగా చెప్పగలుగుతామా? సమాధుల్ని, మహాత్ముల సమాధులను పూజించవచ్చు అని చెప్తావా? గురువుల విగ్రహాలు ప్రతిష్ఠించవచ్చు అని చెప్తున్నావా? వీరబ్రహ్మేంద్ర స్వామికి మందిరాలు లేవా? ఆయన వేదాల్లో ఉన్నాడా? ఆయన పరబ్రహ్మకు పూజలు అందుకోవట్లేదా? గురు రాఘవేంద్ర స్వామికి బృందావనాలు కట్టట్లేదా? ఆయన్ని వేదమంత్రాలతో పూజించట్లేదా? రమణ మహర్షి గారు ఇచ్చేవాడు, వెళ్ళండి, పొద్దున్నే ఆయన సమాధికి అభిషేకం చేసేటప్పుడు ఏ మంత్రాలు చదువుతారు? ఇలా అన్ని రకాలుగా లోపట కుళ్ళు కుతంత్రాలు స్వార్థం పెట్టుకొని హైందవ సమాజాన్ని ఏదో శాసించాలని భ్రమ. ఏం చిన్నభిన్నం చేస్తున్నారు అన్నం కూడా అనవసరం అన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఈ హైందవ సమాజాన్ని చిన్నభిన్నం చేయాలి, అయిపోయింది, అవి దాటిపోయింది, ఆ రోజులు పోయాయి. కోటాను కోట్ల మంది ప్రజలు వారి యొక్క జీవన విధానాన్ని చూసుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి, ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పరుగులెడుతూ ఉన్నారు. ఎవడు ఈ కుల మతాల గురించి పట్టించుకునే స్థితిలో లేడు. నేను ఇంతకుముందు చెప్పినట్టే, మీకు ధైర్యం ఉంటే ఈ కులాల గురించి, మతాల గురించి, సనాతన ధర్మం గురించి విద్యాలయాలకు వెళ్ళి బోధించండి. ఇంజనీరింగ్ విద్యాలయాల్లో యువత ఉంది, భావి భారత యువత ఉంది, వెళ్ళి అక్కడ బోధించండి స్వామి వివేకానందలాగా. ఈ కులం, మతం, ఈ ఆచారాలు ఇవే ఉండాలి, భారతదేశాన్ని ఇవే శాసిస్తాయి, మీరందరూ వీటిని పాటించాలని వెళ్ళి చెప్పండి ధైర్యం ఉంటే. భావి భారతదేశ యువత అక్కడ తయారవుతుంది. మీకు ధైర్యం ఉంటే, మీ సిద్ధాంతాల మీద నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళి చెప్పండి. టీవీలో కూర్చొని ఏదో 4 మాటలు చెప్పేస్తే ఆ పిచ్చి మాటలు వినే పనిపాట లేని వర్గాలు కొన్ని ఉంటాయి కదా, అవి వినుకుంటూ వాళ్ళు లైకులు కొడుతూ మిమ్మల్ని రెచ్చగొడతా ఉంటే మీరు రెచ్చిపోతూ, ఇదే ఆ జీవితం అంటే. దీనికోసం వచ్చామా మనం ఈ లోకంలోకి?
ఎంతో విలువైన జీవితమే 84 లక్షల జీవకోటిలో మానవ జీవితం శ్రేష్టమని చెప్పారే గురువులు. మోక్షం పొందడానికి ఈ జీవితాన్ని ఉపయోగించుకోవాలన్నారే. ఆ మోక్షం ఎలా వస్తుందో తెలుసా? కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలని 6 భూతాలని జయించి నిర్మలం, నిశ్చలం, పవిత్రత సాధిస్తే వస్తుంది. అవన్నీ గాలికి వదిలేసి లేని బురదంతా మనం మీదేసుకొని అదే బురదను అందరికీ చల్లుతూ ఇంత దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ మానవ జన్మ ఎంత నిరర్థకం చేసుకుంటున్నాం. కాబట్టి నా ఉద్దేశంలో బాబా గారి విషయంగా కానీ, రమణ మహర్షి గారి విషయంగా కానీ, రామకృష్ణ పరమహంస గారి విషయంలో కానీ, ఏ మహాత్ముడి విషయంలో కానీ వారి కుల మతాలని ఎవరికీ మనం నిరూపించాల్సిన అవసరం లేదు. వారి సిద్ధత్వాన్ని, వారి గురుత్వాన్ని, వారి ఆధ్యాత్మిక శక్తిని ఎవరికీ మనం నిరూపించాల్సిన అవసరం లేదు. ఎవరు పూజించుకుంటున్నారో వారి యొక్క నమ్మకం, విశ్వాసాన్ని బట్టి అవి చేసుకుంటారు. మరొకడు వచ్చి నువ్వు ఆ దైవాన్ని ఎందుకు పూజిస్తున్నావు, ఎందుకు అలా పూజిస్తున్నావు, అలా పూజించడానికి వీలు లేదు అని చెప్పే అధికారం ఈ దేశంలో ఎవరికి లేదు. అలా ఉంటే సాయిబాబా భక్తులను పూజ చేసుకొని ఇస్తారండి? బాబా మందిరాలకు వెళ్ళి బాబా మందిరాలకి వెళ్ళనిస్తారా? ఇతర ఏ మందిరాలకు వెళ్లకుండా తండోపతండాలుగా బాబా మందిరాలకి వెళ్తూ ఉంటే, వీళ్ళకే కనుక నిజంగా అధికారం ఉంటే, పూర్వకాలంలో ఉన్న అధికారాలు ఉంటే పోనిస్తారా? వచ్చి అడ్డంగా నిలబడరు. కాబట్టి వాళ్ళకి కాదు, ఎవరికి ఈ దేశంలో మన రాజ్యాంగం ఆ అధికారం ఇవ్వలేదు. ఎవరి ఇష్టానుసారంగా వారు దైవారాధన చేసుకోవచ్చు. నువ్వు నీ ఇష్టదైవాన్ని ఇలాగే ఆరాధన చేయాలి, ఈ మంత్రంతో ఆరాధన చేయాలి, ఈ మంత్రంతో నువ్వు చేయకూడదు అనడానికి ఎవరికీ అధికారం లేదు. ఆ అధికారం ఉంది అని ఎవరన్నా అనుకుంటే ఆ అధికార పత్రం చూపించాలి. ఇదిగో వేదం నాకు ఇచ్చింది, ఈ వేదం నన్ను వీరికి మాత్రమే ఉపయోగించండి, ఇంకా ఎవరికి ఉపయోగించకూడదు అని వేదం వారికి ఒక అధికార పత్రం ఇవ్వాలి. అలాగే హిందువునే గురువుగా పెట్టుకోవాలి, ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళనే గురువులుగా పెట్టుకోవాలి, వేరే వాళ్ళను గురువులుగా పెట్టుకోకూడదు అని ఏదైనా ఒక శాస్త్రంలో రాసి ఉంటే అది కూడా శాస్త్రమే, ఎవరో ఒకరు రాసిన శాస్త్రం. దాన్ని పట్టుకొని అది శాసనం కాదు. మళ్ళీ అలా శాసనమే ఉండి ఉంటే హిందూ మతానికి శివుడే దేవుడని ఒక శాసనం వచ్చేది, లేదా నారాయణుడే దేవుడని ఒక శాసనం వచ్చి ఉండేది, అమ్మవారే దేవత అని ఒక శాసనం వచ్చేది. ఎక్కడ ఒకే హిందూ మతం, ఒకే క్రిస్టియన్ మతం, ఒకే ముస్లిం మతం, వాళ్ళు కొన్ని విషయాల్లో విభేదించుకొని ఒకే మతంలో పుట్టిన వాళ్ళు ద్వేషించుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. మనం అంతే. ఏ మతానికి ఒకే దైవం ఉంది, ఒకే సిద్ధాంతం ఉంది. వాళ్ళకన్నా 1-2 భేదాలు ఉంటే ఉండొచ్చు, మనకు 34 భేదాలు ఉంటాయి. మన ఒకే మతంలో శివుడే దేవుడని మనం చెప్పలేకపోతున్నాం, నారాయణుడే దేవుడని చెప్పలేకపోతున్నాం, అమ్మవారే దేవత అని చెప్పలేకపోతున్నాం. ఆ ముగ్గురులో ఏ ఒక్కరో మాత్రమే ఈ సృష్టికి ఆధారం తేల్చుకోలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. ముగ్గురు ఒకటే అనేస్తాం, చేతగాక, చెప్పడం చేతగాక, ఆలోచించడం చేతగాక ముగ్గురు ఒకటే అనేస్తాం. ఆ ముగ్గురు ఒకటి అనేది మళ్ళీ బయటకు వచ్చాకే ఇలాంటి వేదికల మీదే మళ్ళీ ఏకాంతంగా కలిసి అబ్బబ్బే అసలు మన అమ్మవారే దేవత, ఆమె మూలం, అసలు వీళ్ళిద్దరిని సృష్టించింది అమ్మే అని మళ్ళీ వ్యక్తిగత అభిప్రాయం వస్తుంది. లేదు నారాయణుడే దేవుడు, వ్యక్తిగత అభిప్రాయం. లేదు శివుడే దేవుడు, వ్యక్తిగత అభిప్రాయం. వేదికల మీద కూర్చుంటే ముగ్గురు ఒకటేనండి. ఎందుకని మనలో గొడవలు వస్తే కష్టం, నవ్వుతారు. ఇలా వ్యక్తిగత అభిప్రాయాలతో, వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలతో మన దైవారాధనలు సాగుతూ ఉన్నాయి. నాకు తెలిసినటువంటి శివభక్తుడు, శివారాధకుడు నా మిత్రుడు ఉన్నాడు. ఆయన అభిప్రాయం ఏంటంటే తిరుమలలో ఉన్నది శివుడే అంటాడు. ఎందుకన్నా తెలుసా? వెంకటేశ్వరుడు అంటే దాంట్లో ఈశ్వరుడు ఉన్నది చూసారా, ఆయన శివుడే, నారాయణుడు కాదు. వాళ్ళకి ఎందుకంటే అంత శివుడు అంటే అంత ఇష్టం. ప్రపంచంలో ఎక్కువ భక్తులు దర్శించేది, ఎక్కువ ఆదాయం వచ్చేది తిరుపతి కదా. అది నారాయణుడైతే మా శివుని యొక్క గొప్పతనం ఏముంది, కాబట్టి ఆయన మా శివుడే అనుకుంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్.
అలా ఉంటాయి మన హిందూ మతంలో కూడా దైవారాధనలు. కాబట్టి ఇవి ఎప్పటికీ తేలేవి కాదు. ఏదో కాలక్షేపం, పనిపాట లేని వాళ్ళు, ఇంకా చెప్పాలంటే జీవనభృతికి ఇది ఒక ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఉన్నది ఏంటి, ఏదైనా ఒక సెన్సేషనల్ న్యూస్ అంటే అందరూ చూస్తారు. ఇప్పుడు మేము వీడియోలు చేస్తుంటాం కదా, బాబా గారు చెప్పిన ఆత్మజ్ఞానం అని అనుకోండి, 40 మందో 50 మందో చూస్తారు. అదే పలానా అతన్ని లాగి కొట్టండి అని అన్నాను అనుకోండి, రేపు పొద్దుడికి 1000-2000 మంది చూసేస్తారు. పలానా అతన్ని లాగి కొట్టండి అంటే 1000-2000 మంది చూస్తారు. బాబా చెప్పిన ఆత్మజ్ఞానం ఎవరు చూడరు. అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఎవరు చూడరు. పలానా వాడిని ఎందుకు తన్నకూడదు, సెన్సేషనల్, భలే చెప్పారు సార్. అలా ఉంటుంది. అలా తయారైన మన మైండ్ సెట్లు. నా అభిప్రాయం అయితే బాబా గారి కులాన్ని, మతాన్ని, ఆయన స్థితిని, ఆయన ఆరాధన పద్ధతుల్ని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో చెప్పినట్టు మనం నడుచుకోవాల్సిన అవసరం లేదు. అలా చెప్పే అధికారం ఒక రాజ్యాంగానికి ఉంది, కోర్టుకుంది. మనం ఏదైనా హైందవ ధర్మానికి విరుద్ధంగా చేస్తూ ఉంటే దానిని కోర్టు ద్వారా మాత్రమే మనకు ఆదేశాలు ఇప్పించి దాన్ని మార్చుకోమని చెప్పే అధికారం కోర్టుకు మాత్రమే ఉంది, చట్టానికి మాత్రమే ఉంది, వ్యక్తులకు ఎవరికీ లేదు. అలా వ్యక్తులకే అధికారం అంటే చెప్పాను కదా, బాబా గారి మందిరాలు ఇన్ని వెలిసేవి కాదు, బాబా భక్తులు ఇన్ని కోటాను కోట్ల మంది తయారయ్యేవాళ్ళు కాదు. ఎప్పుడూ ఆప్ చేసేవాళ్ళు వ్యక్తులు ఆపు చేయడం చేతగాక, చట్టం ద్వారా వెళ్ళడానికి కూడా ఎక్కడ అవకాశం లేక, లేనిపోయిన అబద్ధాలు చెప్పి బురద జల్లేసేసి సాయి భక్తులుగా మారబోతున్న వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని బాబా భక్తులుగా మారకుండా చేద్దాం ఒక ప్రయత్నం. ఈ నోరే కదా, నరం లేని నాన్నకే కదా, ఎలా పడితే అలా మాట్లాడచ్చు. దీన్ని ఎవరు ఏమి అనలేరు. ఏమో నేను అనుకున్నానండి, పోలీసు వాళ్ళు ఎవరో ఒకరు చట్టం వచ్చి ప్రశ్న ఏమయ్యా నువ్వు ఇలా చెప్పావంటే నాకు అలా అనిపించింది సార్, లేదు పలానా పుస్తకంలో ఉన్నది నాకు అలా అర్థమైంది సార్, ఓహో దాని అర్థం అది కాదా సార్, ఇదే సార్, ఓకే సార్, అయిపోయింది. నాకు అలా అనిపించింది, మాటలే కదా, నీ దగ్గర ఏ సాక్ష్యాలు పెట్టుకొని చూపించావంటే విన్నాను సార్, విని చెప్తే కుదరదయా, అలా చెప్పకూడదు, సాక్ష్యం ఉండాలా, అలాగా సార్, సారీ సార్, అయిపోయింది. ఇంతే కదా, ఎవరు ఏం చేసినా అని వాళ్ళకు తెలుసు. అందుకని వాళ్ళకు 2 ప్రయోజనాలు అయితే ఇమ్మీడియట్గా జరుగుతాయి. ఒకటి, హిందూ సమాజంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు. 2, వేలాది మంది వ్యూస్ ద్వారా లక్షలాది రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు సనాతన ధర్మ ప్రతినిధులుగా ధర్మాన్ని కాపాడుతాం మేము, ఛత్రపతి శివాజీ గారి సైన్యాన్ని తయారు చేసుకున్నట్టు కూడా మేము సైన్యాన్ని తయారు చేయాలి, వాళ్ళందరికీ కూడా మేము పోషించాలి, తయారు చేయాలి. కాబట్టి ధనాన్ని మీరు విరాళంగా ఇస్తే మేము తయారు చేస్తాం, రేపు మన యొక్క ధర్మాన్ని మన మతాన్ని నిలబెట్టాలంటే మేమే అని చెప్పుకొని ఏదో డబ్బులు వసూలు చేసుకొని, మరి అవి ఎందుకు ఉపయోగిస్తారు ఏంటి అవన్నీ నాకు తెలియదు. కానీ ఈ 2 ప్రయోజనాలు జరుగుతాయి. వెంటనే వ్యూస్ ద్వారా వచ్చే డబ్బులు వస్తాయి, సమాజంలో కన్ఫ్యూజన్ చేయొచ్చు, సాయి భక్తులు కూడా పాపం బాధపడో రెచ్చిపోయో వాళ్ళు అరుస్తూ ఉంటే వీళ్ళకు ఒక ఆనందం, శాడిజం ఆనందం ఉంటుంది కదా, శాడిస్ట్ ఆనందం. ఏదన్నా గిచ్చి వాళ్ళు అరుస్తూ ఉంటే అది చూసావా నేను గిచ్చడం వల్ల అలా అరుస్తున్నారు, అందరికీ బాగా తిక్కు కుదిరింది, అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నాను అని ఆనందిస్తుంటారు శాడిస్టులు. అదొక ఆనందం. ఇంకా సనాతన ధర్మాన్ని కాపాడే ధర్మరక్షకులం మేము అని చెప్పి అమాయకమైన హిందూ సోదరుల దగ్గర నుంచి విరాళాలు సేకరించి వాటి వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారో వాళ్ళ ఇష్టం, మనకు తెలియదు. ఈ ప్రయోజనాలు అయితే జరుగుతాయి వాళ్ళకి. అంతేగాని వాళ్ళు బాబాగారి భక్తిని ఆప్ చేయడం కానీ, బాబాగారి మందిరాలను ఏదో ఇబ్బంది పెట్టడం కానీ ఇది ఏమీ జరగదు. ఈ దేశంలో అవకాశమే లేదు. అలాంటి అవకాశం ఉంటే మన హిందూ దైవాలని నోటికి వచ్చినట్లుగా మైకులు పెట్టి రోడ్ల మీద తిట్టుకుంటూ తిరుగుతూ ఉంటే చూస్తూ కూర్చున్నారు ఈ మహానుభావులు. అందులో నేను కూడా ఉన్నానని అనొచ్చు, తప్పులేదు. ఎందుకంటే
ఎవరైనా ఏ విధమైన మత ప్రచారం చేస్తూ ఉన్నా సరే దుర్మార్గమైనటువంటి అబద్ధాలతో ప్రచారం చేసినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి అందరూ ముందుకు రారు. సరే, అప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఉంటే ఖచ్చితంగా అలాంటిది ఏదన్నా ఉంటే ఖండించి ప్రయత్నం తప్పక చేసేవాళ్ళం. మాకు అప్పుడు ఈ అవకాశాలు లేవు. మాకు ఈ ఛానల్స్ పెట్టుకుని వచ్చేసరికి ఈ మహావీరులు బయలుదేరి వాళ్ళని చీల్చి చెండాడుతున్నారు కాబట్టి మాకు అంత అవకాశం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ స్థాయిలో మేము పోరాడలేము, ఆ విషయంలో వాళ్ళే సరిపోతారు. కాబట్టి అలా జరుగుతుంది. ఇంకోటి, అవతల పక్కల ఉన్న మతాల వాళ్ళు కూడా తగ్గారు కాస్త. ఓహో, మనం హిందూ దేవీ దేవతల్ని దూషించకూడదు, దూషిస్తే హిందూ సమాజం ఊరుకోదు, వాళ్ళు కూడా కళ్ళు తెరిచారు. మనం ఆ విధంగా కనుక దూషిస్తే మనకు భర్త పూజ తథ్యం. మనం ఈ దేశంలో ఉండాలి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన మత ప్రచారం మనం చేసుకోవాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టుగా హిందూ దేవతల్ని దూషిస్తే కుదరదు అని తెలుసుకొని వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రచారం చేసుకుంటారు. కాబట్టి మాకు అవకాశం రాలేదు. మాకు దురదృష్టం కొద్దీ అవకాశం ఎలా వచ్చిందంటే, మా హిందూ ధర్మంలో పుట్టి హిందూ ధర్మం కోసం పోరాడుతున్న మీలాంటి వాళ్ళతో పోరాడే అవకాశం వచ్చింది. ఇది ఒక రకంగా మా దురదృష్టం. ఎందుకు వచ్చిందో వచ్చింది. ఇది రాకూడదని ఎవరైనా కోరుకుంటారు, కోరుకోవాలి. ఎందుకంటే ఒక ధర్మంలో పుట్టిన మనమేంటి ఒకరినొకరు తిట్టుకొని శాపనార్థాలు పెట్టుకొని ద్వేషించుకుంటూ ఏదో మన ఆస్తిపాస్తులన్నీ అన్యాయంగా దోచేసుకున్నట్టుగా కత్తులు నూరుకుంటూ రారా పోరా అని నోటుకొచ్చినట్లుగా మాట్లాడుకుంటూ ఏమిటో అర్థం కాదు నాకు. ఓకే, కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎవరితోనూ బాబాగారి యొక్క కులమతాలను కానీ వారి గొప్ప స్థితిని కానీ బాబా మందిరాల నిర్వహణకు సంబంధించి కానీ ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరితో చర్చలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను మొన్న అనుకున్నాను, మా సోదరుడు ఇలా చర్చలకు వెళ్ళాలి రమ్మని అవతల వాళ్ళంటే వెళ్ళండి మీరు మాట్లాడగలరు అన్నాను. కానీ ఎందుకో నాకు అనిపిస్తుంది, ఒకసారి మనసు పెట్టి ఆలోచించినప్పుడు బాబా విషయంలో వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు, వ్యక్తపరిచినటువంటి విధి విధానాలు చాలా జుగుప్సాకరంగా అసహ్యంగా ఉన్నాయి. అటువంటి అసహ్యకరమైనటువంటి వ్యక్తులతో, విలువలు లేని వ్యక్తులతో, సంస్కారహీనులతో బాబా గురించి చర్చించడం ఏంటి? అటువంటి వ్యక్తుల దగ్గర కూర్చొని మన బాబా ఎటువంటి వాడో ఎంతటి వాడో వాళ్ళకి తెలియచెప్పాల్సింది. దానికి కూడా ఒక అర్హత, ఒక స్థాయి ఉండాలి. ఎవరైనా ఒక పీఠాధిపతి, ఒక సన్యాసి, సాధు సత్పురుషుడు, సాధకుడు వాళ్ళతో చర్చలకు వెళ్ళవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంత దిగజారి మాట్లాడరు. ఎందుకంటే సాధకుడు అనేవాడు, భక్తుడు అనేవాడు, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నవాడు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడే కానీ దేనిని కూడా చులకన చేసి మాట్లాడు, అబద్ధాలు అస్సలు ఆడడు, కేవలం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ సందర్భంగా ఈ పేరు నేను ఎత్తుతున్నందుకు, ఎందుకంటే ఇప్పుడున్న ఈ చర్చల్లో ఆయనే ముఖ్య పాత్రధారిగా ఉన్నాడు కాబట్టి. లలిత కుమార్ గారు మొన్న మా సోదరుడు సాయి భక్తుడు, సాయితత్వ ప్రచారకుడిని, సాధకుడిని చర్చలకు రండి సార్ అన్నాడు. అవసరం లేదు, నా అభిప్రాయం ఇది. ఆయనతో చర్చలు చేయాల్సిన అవసరం లేదు. సాయిబాబా ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి, ఎందుకు ఆయనకి మందిరాలు కట్టి పూజిస్తున్నారు అని గౌరవంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవరికైనా తెలియచెప్పచ్చు. కానీ ఆల్రెడీగా బాబాగారి మీద లేనిపోయిన అబద్ధాలన్నింటినీ ప్రచారం చేసి, అది కూడా దుర్మార్గమైనటువంటి విధానాలతో ప్రచారం చేసి, ఇప్పుడు బాబాగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి, మీరు వచ్చి చెప్పండి అని చాలా మర్యాదగా, నమ్రతగా అడిగినంత మాత్రాన మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది నా అభిప్రాయం. అలాగే ఆయన హిందూ సోదరులలో సాయి భక్తులకి, సంస్థాన వారికి కొన్ని
కండిషన్స్ పెట్టాడు. ఫస్ట్ మీరు క్షమాపణ పెట్టాలి. కేసులు పెట్టిన వాళ్ళు ఎవరో ఉన్నారు మా సోదరులు, వారు క్షమాపణ చెప్పాలి. షిరిడీ సంస్థానం వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలని ఏదో చెప్పాడు. తర్వాత హిందూ దేవాలయాల్లో విగ్రహాలని తీసేయాలి, ఆయన పాదాల దగ్గర వాళ్ళని పెట్టకూడదు, ఇంకేవో 2-3 డిమాండ్లు పాపం పెట్టాడు ఆయన. ముందు చెప్పినట్టుగా అసలు ఈ డిమాండ్లు పెట్టడానికి ఆయనకున్న అధికారం ఏంటి? ఆయన ఎవరు? ఈ హిందూ సమాజం అంతా ఆయన్ని ప్రతినిధిగా పెట్టుకుందా? హిందూ మతం, ఇతను మా మతానికి నాయకుడు, మా మత గురువు, కాబట్టి ఈయన ద్వారా మీరు చర్చలు జరిపితే మేము సాయిబాబా గారిని అంగీకరిస్తాం, హిందూ దేవాలయాల్ని ఎండమట్టికి ఇచ్చేయాలంట. ఈయన కండిషన్స్ పెడుతున్నాడు సాయి భక్తులకి, దేవాలయ నిర్వాహకులకి, అలాగే సంస్థాన వారికి. ఈయన ఎవరు? నాకు నవ్వు వస్తుంది. ఓకే, కొంతమంది ఇంట్లో కూర్చొని ఎవరికి వాళ్ళే ప్రపంచానికి నేనే రాజుని, ప్రపంచం మొత్తం నేనే పరిపాలిస్తున్నాను అనుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వారిలో వారు కూడా ఒకరేమో నాకు తెలియదు. కానీ వారికి నేనేం చెప్తున్నానంటే, బాబా గారి విషయంలో నేను చాలా తప్పులు చేశాను, తప్పుడు ప్రచారాలు చేశాను, అందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను సాయి సమాజాన్ని అని ఒప్పుకొని, బాబా గారికి ఎందుకు మందిరాలు కడుతున్నారో, ఎందుకు ఆయన దేవుడిగా ఆరాధిస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నాకు దయచేసి తెలియచెప్పండి అని ఈ 2 వారు అంగీకరించి ముందు బాబా గారికి సాయి భక్త సమాజం క్షమాపణ కోరి, ఆ తర్వాత బాబా గారి గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆయన ఇంతమంది చేత, మీ అందరి చేత దేవుడిగా ఆరాధించబడుతున్నాడు కదా, ఎందుకు మీరు అసలు ఆయన దేవుడు అనుకుంటున్నారు? ఆయనలో ఉన్న దైవ లక్షణాలు ఏమిటి? మిమ్మల్ని అంతగా ప్రభావితం ఏం చేసిందే ఆయనలో? రాముడు, కృష్ణుడు, శివుడు, మన సనాతన దైవాలు ఉండగా, ఆదిశంకర భగవత్పాదుల వారు, శ్రీమద్ రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, ఇలా ఎంతోమంది మన గురువులు, జగద్గురువులు ఉండగా ఎందుకు బాబా గారిని పూజిస్తున్నారు, మందిరాలు కడుతున్నారు, ఆరాధిస్తున్నారు? వారిలో మీకు ఏం కనపడింది? వారి ద్వారా మీరు ఏం పొందారు తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక జిజ్ఞాసులాగా, ఒక భక్తుల్లాగా అడిగితే అప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మనకు తెలిసింది, మనం అనుభవించింది, బాబా మందిరాలు ఎందుకు కట్టుకుంటున్నాం, ఎందుకు ఆయన గురువుగా దైవంగా ఆరాధిస్తున్నాం, ఇంతమంది సనాతన దైవాలు ఉండగా ఆయన పిచ్చిలో మేము ఎందుకు పడ్డాం, ఆయన మాకేం చెప్పాడు, ఆయన ద్వారా మేము ఏం నేర్చుకున్నాం, సనాతన ధర్మం చెప్పింది, ఆయన చెప్పింది ఏమన్నా వేరేగా ఉందా, ఒకటిగానే ఉందా, లేదు ఆ సనాతన ధర్మాన్ని మేము బాబాగారి ప్రబోధల ద్వారా సులభంగా అర్థం చేసుకోగలిగాం, ఆ సనాతన దైవాలని బాబాగారి ప్రబోధల ద్వారా ఇంకా ఎక్కువగా ప్రేమించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం, ఇవన్నీ వారి ద్వారా మాకు కలిగిన ప్రయోజనాలు అని మనం తెలియచెప్పే అవకాశం ఉంటుంది. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా అన్ని రకాల ప్రజలు అన్ని దేశాల్లో ఉంటూ ఎంతోమంది సిద్ధి పొందిన మహాత్ములు బాబాగారిని దైవంగా అంగీకరించి లేదా గురువుగా అంగీకరించి, గొప్ప రాజాదిరాజు, యోగిరాజుగా, యోగి సామ్రాట్టుగా అంగీకరించి ప్రపంచానికి తెలియజెప్తే, ఆఫ్టర్ ఆల్ మేమెంత, మా బతుకెంత? బాబాగారి గొప్పతనం గురించి, బాబాగారు ఎవరని మేము ఆలోచించాలా? మాకెందుకు? ధరించినటువంటి మహాత్ములు మా కళ్ళెదురుగా కనిపిస్తుంటే, మోక్షాన్ని పొందిన మహాత్ములు మా కళ్ళెదురుగా కనిపిస్తుంటే, లక్షలాది మంది ప్రజల్ని ప్రభోతం చేసి ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న మహాత్ములే ఆయన సిద్ధపురుషుడు, యోగీశ్వరేశ్వరుడు అని చెప్పినప్పుడు, వారు చెప్పిన మాటని నమ్మి ప్రయాణం చేస్తే మేము ఫలితాలు పొందాం తప్ప, మీలాగా ఆయన హిందువా, ఆయన ముస్లిమా? అరే బాబు, మామిడి పండు చాలా రుచిగా ఉంది, తినరా అంటే, ఈ పండుని ఏ చెట్టు కోశారు, ఆ చెట్టుని హిందువు నాటాడా, ముస్లిం నాటాడా అని ఆలోచించి పండు తినే నీలాంటి వాళ్ళం మేము కాదు. కాబట్టి మేము పళ్ళ రసాన్ని హాయిగా గ్రోలుతూ ఆనందంగా ఉన్నాం. ఈ చెట్టు పళ్ళు చాలా బాగున్నాయి, అందరూ తినండి, ఎందుకంటే మేము ఆనందాన్ని అనుభవిస్తున్నాం కదా, ఆ ఆనందం అందరూ అనుభవించాలని
ఏకైక లక్ష్యం తప్ప ఇందులో కులమతాల ప్రసక్తి లేదు అనే అభిప్రాయాన్ని నా సాయి భక్త సమాజానికి తెలియజేస్తూ బాబాని వ్యతిరేకించి దూషించేవాళ్ళు. బాబా అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు, చెప్పచ్చు. కానీ బాబాని దూషిస్తూ బాబాపై అసత్య ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చలు చేయాల్సిన అవసరం సాయి భక్తులకు ఎవరికి లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఆరాధన పద్ధతులతో మనం హాయిగా బాబాని ఆరాధన చేసుకోవచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం, ఏం పర్వాలేదు. మన దేశం మీద, మన చట్టం మీద, నా రాజ్యాంగం మీద అన్నిటికీ మించి సర్వశక్తిమంతుడు, పరమాత్మ స్వరూపుడు, దత్తాత్రేయ స్వరూపుడు, సర్వ అంతర్యామి, సర్వవ్యాపి అయినటువంటి మనం నిత్యం భావించే, అనుభవించే సమర్థ సద్గురు అనుగ్రహం, శక్తి మనకు తోడుగా ఉందని తెలియజేస్తూ సాయిరాం.